హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఓకే నౌ డోంట్ బీ సర్ప్రైజ్డ్, ఇట్స్ వెనస్డే బట్ స్టిల్ యు ఆర్ సీయింగ్ మై వీడియో బికాజ్ నిన్న పోస్ట్ చేయలేకపోయాను అందుకే. ఇట్స్ మండే మార్నింగ్ యాజ్ యూజువల్. లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి, ప్యాక్ చేయాలి, రకరకాలుగా వండాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి, ఇలా ఎన్నో పనులు. సో ఈరోజు వంటతో స్టార్ట్ చేస్తున్నా బికాజ్ అత్తమ్మ లేరు, ఊరెళ్ళారనమాట. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నేను వంట చేయడం తప్ప. ఫస్ట్ అయితే కినోవా అండ్ బాస్మతి రైస్ నానబెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్కి. హాఫ్ కప్ కినోవా, హాఫ్ కప్ కంటే తక్కువ బాస్మతి రైస్ వేసి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి నానబెడతానమాట. అండ్ ఇది బెస్ట్ ఆప్షన్. కినోవా కంప్లీట్గా తినలేకుండా, రైస్ క్రేవింగ్స్ రాకుండా, డైట్లో ఉన్నప్పుడు స్పెషల్గా ఇలా ఆల్టర్నేటివ్గా వండుకొని తింటే చాలా బాగుంటుంది, ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఆ రైస్ క్రేవింగ్స్ మళ్ళీ రావు. ఓకే రైస్ తిన్నానులే అని మన సౌత్ ఇండియన్ సోల్ సాటిస్ఫై కూడా అవుతుంది. చాలామంది అడుగుతున్నారు వాటర్ రేషియో ఏంటి, ఎంతసేపు నానబెట్టాలి అని. నేను నా ప్రాసెస్ చెప్తున్నాను. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ నానబెడతాను కినోవా ప్లస్ బాస్మతి రైస్ కలిపి. సో సేమ్ ఒక కప్ వస్తుంది, హాఫ్ కప్ కినోవా, పావు కప్ బాస్మతి రైస్కి నేను 1:2 రేషియోనే, లైక్ నార్మల్ రైస్కి ఎలా వాటర్ మెజర్ చేసి పోస్తామో అలానే పోసి అప్ టు 6 to 7 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేస్తానన్నమాట. అండ్ నేను ఇలా డబుల్ కుకింగ్ మెథడ్ యూస్ చేస్తాను కినోవా ఉడకపెట్టడానికి. డైరెక్ట్గా కుక్కర్లో పెట్టను, గిన్నెలో వేసి గిన్నె మూత పెట్టి, మూత ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే కినోవా చాలా చాలా సన్నగా ఉంటుంది కదా, అది కుక్కర్ విజిల్స్లో దూరిపోయి కుక్కర్స్ పాడైపోవడం, పేలడం ఇట్లాంటివి అవుతాయి అన్నమాట. సో గిన్నె మీద మూత పెట్టి అప్పుడు ఒక 6 to 7 విజిల్స్ వరకు నేను చేస్తాను. భలే మెత్తగా వస్తుంది. ఓవర్ నైట్ నానపెట్టాలి అది ఇది అని అంటారు, బట్ నేను వాడే కినోవాకి ఐ డోంట్ థింక్ అది అవసరం అని చెప్పి నేను అది బ్లింకిట్లో ఆర్డర్ పెడతానమాట. 75 రూపీస్ ఏమో ఉంటుంది. అది నేను పాసిబుల్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కర్రీస్ వచ్చేసి టొమాటో రసం అలాంగ్ విత్ సమ్ బీరకాయ కర్రీ అనమాట. బీరకాయ కర్రీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నేను, మస్టర్డ్ పేస్ట్ వేసి. యూజువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట ఇంతకుముందు, బెంగాలీ, నా ఎక్స్ కలీగ్. వాళ్ళు బాగా మస్టర్డ్ పేస్ట్ వేసి బీరకాయలు, సొరకాయలు ఇలా తీసుకుని వచ్చేది కర్రీస్, నాకు చాలా బాగా అనిపించేవి. తనని అడిగితే రెసిపీ చెప్పిందనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్ రెసిపీ టుడే. నిజంగా కర్రీ చాలా బాగా వచ్చింది. ఓకే, టమాటో రసం చాలామంది చాలా రకాలుగా చేస్తారు.
నేను ఇదైతే స్పెషల్‌గా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. అండ్ ఇంతకుముందు నా ఛానల్‌లో చూపించినట్టు కూడా ఉన్నాను. బట్ కొత్తగా ఇప్పుడు మనకి చాలా మన ఫ్యామిలీ గ్రో అవుతుంది. యూట్యూబ్ ఫ్యామిలీ. చాలామంది కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకొక చిన్న గ్లాన్స్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని చెప్పి ఈ రెసిపీ షూట్ చేశాననమాట. సో, టొమాటోస్ ఒక 4-5 కట్ చేసుకొని, దాంతో పాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి ఒక 10-15 మినిట్స్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది. మార్నింగ్ అసలు స్పెషల్‌గా 4 బర్నర్ కాదు కదా! 6 బర్నర్ ఉన్నా సరే నేను అన్నిటిని యూజ్ చేసేస్తానేమో అని చెప్పి. బికాజ్ ఐ విల్ హావ్ దట్ రష్ అండ్ ఫుడ్ మీద కాంప్రమైజ్ అవ్వడం మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదనమాట. ఐ థింక్ ఇంకో ఇల్లు మేము కొనుక్కుంటే డెఫినెట్‌గా 6 బర్నర్ ఉండేటట్టు కొనుక్కుంటా. అప్పట్లోపల అలాంటి స్టవ్స్ రిలీజ్ అయితే బావుండు. ఓకే. జోక్స్ ఎపార్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి మోహన్‌కి రాగి జావ అనమాట. రెగ్యులర్‌గా రాగి జావే తీసుకుంటున్నాడు ఈ మధ్యన. అది ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ సమ్మర్స్ కదా! కొంచెం హైడ్రేటింగ్‌గా గూడా ఉంటుందని చెప్పి, రాగి జావ మేము కొంచెం పలుచగా తీసుకుంటాము. మజ్జిగ గానీ, పాలు గానీ, ఆరెల్స్ ఇలాంటి రసం ఏమన్నా ఉంటే అలా గూడా కలుపుకొని తాగడం నాకిష్టం అనమాట. బట్ మోహన్ అయితే ఎక్కువ పెరుగుతోనే ఎక్కువ ఇష్టపడతారు. నాకస్సలు బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడాలి అని అస్సలు ఇనిపించట్లేదనమాట. ఇఫ్ యూ అబ్జర్వ్ అసలు కాకిలేంటి, పిచ్చుకలేంటి, రామచిలకలేంటి, అసలు మార్నింగ్స్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటాయా అని చెప్పి ఐ నెవర్ రియలీ నో. ఎందుకంటే హాఫ్ ఆఫ్ మై లైఫ్ వెంట్ ఆన్ దిస్ అంటే పెళ్లి గాకముందు లైఫ్ వేరే. పెళ్లయిన తర్వాత హాఫ్ ఆఫ్ మై లైఫ్ వెంట్ ఆన్ టు ద నైట్ షిఫ్ట్స్. సో, మార్నింగ్ నేను ఎక్కువ లేచేదాన్ని కాదనమాట. ఒక 1 ఇయర్ నుంచే నేను మార్నింగ్ అవర్స్‌లో పని జేయడం స్టార్ట్ జేశాను. లైక్ 10-11, 9-6 ఇలాంటి ఆఫీస్ అవర్స్ వచ్చినాయనమాట. నైట్ షిఫ్ట్స్ కంప్లీట్‌గా పోయి. అసలు ఎంత బావుంటున్నాయో మార్నింగ్ అవర్స్ రియలీ. ఐ థింక్ నేను లాస్ట్ ఒక 3-4 వీడియోస్ నుంచి ఇదే కంటిన్యూయస్‌గా చెప్తున్నాను గదా! బికాజ్ ఐ జస్ట్ లవ్డ్ దట్ మచ్. అంత బావున్నాయి మార్నింగ్ అవర్స్. ఓహ్ మై గాడ్! ఎవరన్నా మార్నింగ్ ఇష్టం లేదు, నేను పడుకునే ఉండాలి అనుకునేటోళ్ళు ఒక్కసారి లేచి ఎర్లీ మార్నింగ్స్ ట్రై చేయండి. యూ విల్ జస్ట్ లవ్ ఇట్. అండ్ టొమాటోస్ కూడా ఉడికిపోయినాయి. వీటిని కాసేపు ఆరబెడతాను. అండ్ ఆల్సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ గైస్ సో మచ్. నేను మండే నెస్టేషియా వీడియో పెట్టాను. నేను నా బ్రాండింగ్ కంటెంట్ అంతా డిఫరెంట్ డేస్‌లో పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. అంటే ట్యూస్‌డే అండ్ ఫ్రైడే నేను వ్లాగ్ రిలీజ్ చేస్తాను అని చెప్పి మీకు తెలుసు. ఆ డేస్‌లో దట్ షుడ్ బి ఓన్లీ మై కంటెంట్. అంటే ఆహ్, నేను చేసే పనులు, నా లైఫ్‌ని నేను డాక్యుమెంట్ చేసి పెట్టాలి. ఏ బ్రాండింగ్ కంటెంట్ అనేది ఉండకూడదు అని చెప్పి అనుకున్నా. సో, అందుకని అది మండే రిలీజ్ చేశాననమాట బ్రాండింగ్ కంటెంట్. అండ్ ఐ థాట్ ఆ వీడియోకి ఐల్ రియలీ హ్యావ్ నో రెస్పాన్స్ ఆర్ వ్యూస్ ఎక్కువ ఉండవు. అది ఇది అని చెప్పి అనుకున్నా. బట్ యెస్, నాకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి నేను చేశాననమాట ఆ వీడియో. కానీ చాలా మందికి ఆ వీడియో నచ్చింది. ఇన్‌ఫాక్ట్ నేను అనుకున్న దానికంటే దానికి రీచ్ చాలా బాగా వచ్చింది. అండ్ చాలామంది డీఎం చేశారు కూడా. మీరు నెస్టేషియా ప్రమోట్ చేస్తున్నారు కానీ మాకెక్కడా ప్రమోట్ చేసినట్టు అనిపించలేదు. అంత న్యాచురల్‌గా ఉంది వ్లాగ్. వి ఇండైరెక్ట్‌లీ నో ఇట్స్ ఎ ప్రమోషన్ బట్ యూ మేడ్ ఇట్ వెరీ
న్యాచురల్ అని చెప్పి అన్నారు. ఐ యామ్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దోస్ డిఎమ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్కి ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఓకే. ఇంకా బీరకాయ కూర రెసిపీ వచ్చేసి నార్మల్‌గా, న్యాచురల్‌గా బీరకాయ కూర వండుకోవడం చాలా మందికి తెలుసు కదా! ద సేమ్ ప్రాసెస్. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోకండి. ఇది గూడా వీడియో చేసి చూపించాలా అని చెప్పి. ఏదో నాకొచ్చిన వంటల్లో ఇదొకటి. అది గూడా మీతో షేర్ చేసుకుందాం. మీలో చాలామంది ఇన్పుట్స్ గూడా ఇస్తారు. ఇంకా ఇది యాడ్ చేయండి, అది యాడ్ చేయండి బావుంటుంది అని చెప్పి. అండ్ అలా నా కుకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని ఒక చిన్న ఇంటెన్షన్ అంతే. సో, ఫస్ట్ కడాయిలో ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులన్నీ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నాను దీనిలోకి బావుంటాయని చెప్పి. అండ్ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఇందులో కారం యాడ్ చేసుకోము బీరకాయ కూరలో. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చితోనే ఉంటుందనమాట. అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మస్టర్డ్ పేస్ట్ వేశాను. సో, సాస్ కాదు పేస్ట్. సాస్‌కి, పేస్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది రెడీమేడ్ దొరుకుతుంది. కావాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇంట్లో చేసుకోవాలంటే బిట్ మోర్ ప్రాసెస్ లైక్ ముందు మెంతులు నానబెట్టి అండ్ కొంచెం ఆవాలు యాడ్ చేసి రైట్ క్వాంటిటీలో ఇలా చేసుకోవాలి. సో, ఆబ్వియస్లీ నాకంత టైం ఉండదు కాబట్టి నేను రెడీమేడే చూస్ చేసుకున్నాను. సో, 2 టేబుల్ స్పూన్స్ అది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 12 మినిట్స్ వరకు మగ్గపెట్టుకోవడమే. అంతే. నథింగ్ మోర్ దెన్ దిస్. ఇది ఎంత కమ్మగా వచ్చిందో కూర నార్మల్ దానికంటే. యూజువల్‌గా మోహన్ అస్సలు బీరకాయ కూర తినరనమాట. బట్ హీ లవ్డ్ దిస్ రెసిపీ. నాకు కూడా బా నచ్చింది. అండ్ దెన్ టొమాటో రసం. సో, టొమాటోస్ ఉడకబెట్టుకున్నాం కదా! టొమాటోస్ అండ్ చింతపండు వాటిని మెత్తగా బాగా చేత్తోనే స్మాష్ చేసుకోవాలనమాట. అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాయిలింగ్‌కి పెట్టుకోవాలి. టొమాటో రసం ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరిగేటప్పుడే మనము కొంచెం ఉప్పు, పసుపు, ఒక పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసి వేయాలి. అండ్ రఫ్‌గా ఇలా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ ఇది ఆప్షనల్. మాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. అండ్ ఆల్సో దంచిన వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు వేసేసుకొని మరగపెట్టినప్పుడే ఇవన్నీ వేసుకోవాలి. తాలింపులో కాదు. సో దట్ ఆ ఫ్లేవర్ కాదు సారీ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, అది ఒక 10 మినిట్స్ మరగపెట్టిన తర్వాత దానిలో ఇంగువ తాలింపు వేసుకోవడమే. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఈరోజు నాకైతే సోక్డ్ ఓట్స్ ఉన్నాయి. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఉన్నాయి. మోహన్‌కి రాగి జావ. లిక్షిత ఈ రెండిట్లో ఏది బ్రేక్‌ఫాస్ట్‌కి తినదు. రాగి జావ తాగుతుంది. బట్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక యాస్ ఎ స్నాక్ ఇస్తామనమాట. సో, దానికి ఈ మధ్య కాలంలో మేము ఉప్మాస్ కూడా మెల్లమెల్లగా ట్రై చేశాము. సో, షీ ఈస్ హ్యావింగ్ ఉప్మాస్ ఆల్సో అండ్ సేమియా ఉప్మా దాని ఫేవరెట్ అయిపోయింది. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటి అనంటే అందులో ఏమి దానికి కనిపించకూడదు. లైక్ పచ్చిమిర్చి కానీ, ఉల్లిపాయ కానీ, కరివేపాకు కానీ కనిపించకూడదనమాట. సో, దాని ఒక్కదానికి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ సేమియాలు మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసేసుకున్నాను. అండ్ సేమియా కూడా ఏదో చెప్పినట్టు దాని ఒక్కదానికే వచ్చేంత ఉన్నాయి. అవి గూడా నిండుకున్నాయనమాట. ఐ థింక్ దిస్ మంత్ ద గ్రాసరీ వి డెంట్ బ్రింగ్ 2 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ ఒకసారి తెచ్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎళ్లి తెచ్చుకోవాలి. సో, యాహ్! కొంచెం తాలింపు ఒక్క వెండుమిర్చి అలా తుంచి వేస్తాను. అంతకు మించిన కారం అస్సలు యాక్సెప్ట్ చేయదు లిక్షిత. అండ్ వాటర్ వేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసిన సేమియా అందులో వేయడమే. అండ్ ఈలోపు కూర గూడా అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని ఆపేసాననమాట. And almost done with the cooking. Bringing all the lunch boxes and bottles together to pack the lunch for my little girl and also for my dear husband.
లీచు కన్నయ్య ఓమా నాన్న కావాలా నాన్నే కావాలా లిక్షితకి యాక్చువల్‌గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. బట్ సమ్మర్ క్యాంప్ ఉంటుంది స్కూల్‌లో. అప్ టు మే 22 వరకు. సో, ఆ క్యాంప్‌లో జాయిన్ అయింది. ఐ విష్ షీ ఎంజాయ్స్ ద హాలిడేస్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ నేను ఆఫీస్‌కెళ్ళాలి. నేను ఇంట్లో ఉంటే నాకు ఏ వర్క్ లేకుండా ఉంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్‌లీ ఈ సమ్మర్ క్యాంప్ నేను ఆప్ట్ చేసుకునేదాన్ని కాదు. బట్ ఐ థింక్ ఆల్ ద వర్కింగ్ మామ్స్ కెన్ రిలేట్ టు దిస్. ఇది ఎంత కష్టమో పిల్లలకి హాలిడేస్‌గా ఉన్నప్పుడు మేనేజ్ చేయడం వర్క్‌ని, హోమ్‌ని, బేబీని. ఇంక వేరే ఆప్షన్ లేక దానికి సమ్మర్ క్యాంప్ ప్లస్ డే కేర్ ఆప్ట్ చేసుకున్నాననమాట నేను. ఐ థింక్ వి ఆర్ అ బిట్ లక్కీ. మనకి చుట్టుపక్కల ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న స్కూల్స్ ఉండడము అండ్ ఈ బేబీ కేర్ సెంటర్స్ ఉండడము, వాళ్ళు మనకంటే బాగా టేక్ కేర్ చేయడము. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో ఎ లిటిల్ బ్లెస్సింగ్ ఫర్ అవర్ లైఫ్స్ రైట్ నౌ. అంటే అమ్మమ్మలు, తాతయ్యలు ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నంత ఓపిక ఉండట్లేదు. అండ్ వీళ్ళని కంటిన్యూస్‌గా ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్‌గా దే ఆర్ లైక్ సూపర్ ఫాస్ట్. కంటిన్యూస్‌గా ఎంగేజ్‌మెంట్ ఉండాలి. వాళ్ళతో ఏదో ఒకటి ఆడుతూ ఉండాలి. సో, అదంతా మేనేజ్ చేయడం కష్టం. అంతే కాకుండా దీనివల్ల బెనిఫిట్ గూడా ఉంటుందనమాట. పిల్లలు ఈజీగా సోషలైజ్ అవుతారు. దే విల్ నాట్ హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ టాకింగ్ టు న్యూ పర్సన్స్ ఆర్ 10 మంది ఉన్నప్పుడు కొంచెం నర్వస్‌గా ఉండడం అవి గూడా తగ్గుతూ ఉంటాయనమాట. నేను లిక్షిత పర్సనల్‌గా డే కేర్‌లో అండ్ స్కూల్‌కెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా చేంజెస్ చూసాను. షీ ఈస్ బీయింగ్ మోర్ యాక్టివ్. కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ నాకు నేర్పిస్తుంది ఇన్ రిటర్న్. అండ్ ఎవరో నాకు ఒకసారి డీఎం చేసి అడిగారనమాట. "మీరు మీ బేబీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయరు కదా! మీకు గిల్టీగా అనిపించదా? యూ ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ బేబీ" అని చెప్పి. నో, నేను నాకున్న టైంలో ఐ విల్ డెఫినెట్‌లీ స్పెండ్ టైమ్ విత్ మై బేబీ. నాకు ఇందులో అసలు గిల్టీ అనేదే లేదు. ఎందుకంటే ఇంట్లో అందరికంటే దాన్ని ఎక్కువ ఎంగేజ్ చేసేదే నేను. అండ్ యాజ్ ఎ మామ్ నేను దానికి ఎన్ని రకాలుగా ఏది ఎలా చేయాలో, ఎలా టైమ్ స్పెండ్ చేయాలో, ఏది నేర్పించాలో, ఏది వద్దో ఐ విల్ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ దాట్ అనమాట. ఇఫ్ షీ నీడ్స్ మీ ఐ యామ్ దేర్ ఫర్ హర్ ఆల్ ద టైమ్. ఇవన్నీ తర్వాత నా యూట్యూబ్ కానీ, జాబ్ కానీ, నా మీ టైమ్ కానీ ఎవ్రీథింగ్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ హర్. సో, నాకు గిల్ట్ ఫీలింగ్ అనేదే లేదు. ఐ పర్సనలీ నో నేను నా బేబీ కోసం ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ఏంటి అనేది. ఐ థింక్ వి ఆల్ మమ్స్ నో మనం మన పిల్లల కోసం ఏం చేస్తున్నాం అండ్ మనం వాళ్ళని ప్రయారిటైజ్ చేసి ఎప్పుడూ చూస్తాము. మోర్ పవర్ టు దోస్ మామ్స్. అండ్ ఐ థింక్ ఎవ్రీ వుమెన్, ఎవ్రీ మమ్ ఈజ్ అ గ్రేట్ సోల్ అబ్బా! నథింగ్ మోర్ దెన్ థాట్. సో, యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు దేనికైనా కొంచెమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే నో, డోంట్ ఎట్ ఆల్ ఫీల్ గిల్టీ ఫర్ వాట్ యూర్ డూయింగ్. యూ ఆర్ డూయింగ్ బెస్ట్. యాజ్ ఎ మామ్, యాజ్ ఎ హోమ్ మేకర్, యాజ్ ఎ వర్కింగ్ వుమెన్, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ అంతే. సో, ఆ క్వెషన్స్ మీకు రేజ్ అయినా మీకు మీలో మీకు యూ జస్ట్ సే నో, ఐ యామ్ డూయింగ్ బెస్ట్ అని అనుకోండి. మీ బెస్టే మీరివ్వండి. సో, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. సో, ఆ లిమిట్‌లో మీరెంత చేయగలుగుతారో అంతే చేయండి. ఎనీవే, మంచి టాక్స్‌తో పాటు ఐ యామ్ ఆల్సో హ్యావింగ్ వన్ నైస్ కోల్డ్ కాఫీ బికాజ్ ఎండ దంచేస్తుంది. అండ్ నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి సో, యాక్చువల్‌గా సోక్డ్ ఓట్స్ గూడా ఉన్నాయి. బట్ నైట్ సలాడ్ మిగిలిపోయిందనమాట. నేను చేసింది చనా సలాడ్. సో, అది తినేద్దాము అని చెప్పి తినేసి ఇంక నేను రెడీ అయ్యి ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ నౌ. ఐ హ్యావ్ టు రష్ అనమాట. ఇంక మా పనమ్మాయి వెళ్ళిపోగానే నేను స్నానం చేసి ఆఫీస్‌కెళ్ళిపోతాను. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. సో, ఈ వీక్ నేను చాలా 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 లాంగ్ వీకెండ్‌లో ఉంటున్నాననమాట. ఇవాల్టి రోజున మా
నా పెద్ద మేనకోడలు బర్త్‌డే. సో, దానికి మేమందరం కలిసి ఒక మంచి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశామనమాట. ఇట్స్ హర్ 10థ్ బర్త్‌డే. ఆఫ్‌కోర్స్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ స్పెషల్. రీసెంట్‌గా వాళ్ళ డ్యాడీ తనకి సర్‌ప్రైజ్‌గా గోవా ట్రిప్ తీసుకెళ్లారు. బర్త్‌డేకి నేనేమి చేయను అనంటే, నేను మా అన్నతో ఫైట్ చేసి, లేదు వి హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద బర్త్‌డే. గోవానే. ఆ సర్‌ప్రైజే. బర్త్‌డే సర్‌ప్రైజే అని చెప్పి. బర్త్‌డేస్ ఆల్వేస్ నీడ్ టు బి స్పెషల్ అబ్బా! ఐ థింక్ కిడ్స్ అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఆ రోజు స్పెషల్‌గా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అసలు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనంటేనే అదొక అదృష్టం. యూ ఆర్ సీయింగ్ ఇయర్స్ టుగెదర్. యూ ఆర్ లివింగ్ మోర్. అలాంటి బర్త్‌డేస్ ఇంకా ఎన్నో జరుపుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అండ్ ఏజ్ షుడ్ ఆల్వేస్ బీ ఎ నంబర్. నథింగ్ నాకు ఇంత ఏజ్ వచ్చేసింది, అంత ఏజ్ వచ్చేసింది అని ఎప్పుడు ఎవరు ఫీల్ అవ్వకండి. సరేలే, నన్ను ఇలాంటివి చెప్పమంటే మస్తు చెప్తాను గానీ సో, ఈరోజు మేము రిసార్ట్‌కెళ్తున్నామనమాట. దానికి సర్‌ప్రైజ్‌గా రిసార్ట్‌లో బర్త్‌డే చేద్దాము అని చెప్పి అనుకున్నాం. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్ ఫ్యామిలీ టైమ్. నా ఫ్యామిలీ, మా అన్న ఫ్యామిలీ అండ్ మా వదిన వాళ్ళ అన్న ఫ్యామిలీ కూడా వస్తున్నారనమాట. సో, వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ, వెరీ గుడ్ వీకెండ్. అండ్ కొంచెం టైం దొరికింది. లిఖిత లెగలేదనమాట ఇంకా. ఇన్‌ఫాక్ట్ ఇంట్లో ఇంకా ఎవరూ లెగలేదు. సో, ఐ డిసైడెడ్ టు హ్యావ్ ఎ బిట్ ఆఫ్ మీ టైమ్ అండ్ సెల్ఫ్ కేర్. నేను నా విజన్ బోర్డ్‌లో రాసుకున్నది స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి. సో, హెల్తీగా తింటే మన స్కిన్ మీద ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ హెయిర్ మీద కూడా. బట్ ఇలాంటివి అయితే చేసుకోవాలి. లైక్ ఆయిలింగ్ ద హెయిర్. హ్మ్. జుట్టు ఊడిపోకుండా నరిష్డ్‌గా ఉండాలి అనంటే ఐ ఆల్వేస్ ఆయిల్ మై హెయిర్ అనమాట. అండ్ దాంతో పాటు మసాజ్ కూడా చేసుకుంటాను. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను ఆయిల్ మసాజ్ ఖచ్చితంగా చేసుకొని మంచిగా జుట్టుని నానబెట్టి ఆయిల్‌లో తర్వాత తలస్నానం చేస్తాననమాట. సో దట్ నేను చాలా హెయిర్ టూల్స్ యూజ్ చేస్తాను. హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ అని అదని ఇదని. ఈ మాత్రం కేర్ లేకపోతే జుట్టు బోడిగుండు అయిపోతుంది. సో బిఫోర్ దట్ హ్యాపెన్స్ ఐ మేక్ ష్యూర్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్ రియలీ వెరీ వెల్. బికాజ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను గుడ్ వైబ్స్‌వి ఇన్ని ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ప్రమోట్ చేశాను గదా! నాకు అందులో ఏవి నచ్చలేదనమాట. బట్ జెన్యూన్‌గా నాకు నచ్చిందయితే ఈ ఫేస్ మాస్క్. ఇది నేను వెరీ రెగ్యులర్‌లీ యూజ్ చేస్తాననమాట. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తాను. ఉప్టాన్‌ది. నేను కింద ప్రొడక్ట్ సెక్షన్‌లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఇది మిల్క్‌లో కానీ, రోజ్ వాటర్‌లో కానీ జస్ట్ మిక్స్ చేసుకొని, అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంటే మంచి గ్లో ఇస్తుంది ఫేస్‌లో ఇన్‌స్టెంట్‌గా. ఈ ఒక్క ప్రోడక్టే నాకు ఆళ్ళన్నిటిలో నచ్చిందనమాట. సో, యాహ్! కాసేపు అలా రిలాక్స్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకొని అండ్ మేము రిసార్ట్‌కి మూవ్ అయిపోయాము. అండ్ నేను కంటిన్యూయస్‌గా వ్లాగ్ గూడా తీశాను. సో దట్ యూ విల్ బి సీయింగ్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ యాస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వ్లాగ్. బట్ ఫర్ నౌ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ది నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.